రామకథ రసవాహిని పితృవాక్య పరిపాలన 10th. తన మాటల్లో సత్యం తెలపక తప్పదనియు, తెలిపిన అందరినీ తన మాటలే బాధ పెట్టినట్లు కావచ్చు అనియు తలంచి మాటలాడుటకే పూనుకొనక పోవటంలో అంతర్ధానమని చెప్పక చెప్పుచుండెను. నేరుగా సీత అంతఃపురమునకు వెళ్ళగా కౌసల్య అంతఃపురమునకు రాముడు కాలినడకన సాగెను. ఎంతో సంతోషంతో మాట్లాడుతూ ఉన్న కౌసల్యాదేవి మందిరమునకు అన్నదమ్ములైన రామలక్ష్మణులు వచ్చుచున్నారన్న వార్త కౌసల్య అంతఃపుర వనితలు తెలిసి వారందరూ మంగళహారతులు సిద్ధములు చేసుకొని దారులు కాచి ఉండేరి. అంతఃపుర ద్వారం దగ్గర పరమ పుణ్యులు వృద్ధులు అయిన ద్వారపాలకులు రాముని రాకను చూసి దిగ్గున లేచి విజయీభవ విజయీభవ అంటూ తలలు వంచి నమస్కరించిరి. రాముడు ఆ మందిరంలోని 2వ కక్ష వరకు వెళ్ళగానే బ్రాహ్మణులు ఆశీర్వదించిరి. 3వ కక్షలోనికి ప్రవేశించగానే ద్వారపాలకులైన యువతులు అన్నదమ్ములైన రామలక్ష్మణులు చూసి పట్టలేని ఆనందంతో లోనికి పరిగెత్తుకొని పోయి కౌసల్యాదేవికి రాముడు సోదరుడైన రామునితో కూడి వచ్చినట్లు తెలిపిరి. 3వ కక్షలో ప్రవేశించగానే ద్వారపాలకులైన యువతులు అన్నదమ్ములైన రామలక్ష్మణులను చూసి పట్టలేని ఆనందంతో లోనకి పరిగెత్తుకొని పోయి కౌసల్యాదేవికి రాముడు సోదరుడైన లక్ష్మణ్తో కూడి వచ్చినట్లు తెలిపిరి. అక్కడి నుండి కౌసల్యాదేవి పూజామందిరం వరకు ఇరుపక్కల జ్యోతులు పట్టుకుని హారతులు ఎత్తుతూ సుమంగళుల అలంకారములు చేసుకుని అత్యంత రమణీయమైన రాముని రాక కోసం ఎదురు చూచుచుండిరి. రాముని చూడగానే మంగళహారతులు ఎత్తిరి. కౌసల్యాదేవి రాత్రి అంతయు జాగరణ చేసి తెల్లవారుజాను పూజలు వ్రతాలు మొదలుపెట్టి వృద్ధ బ్రాహ్మణులతో హోమాదులు చేయుచుండెను. ఆ తల్లి పరమానందంతో తన కుమారుని అభిషేక ఉత్సవం కన్నులారా చూడగలుగుతున్నానన్న ఆనందంతో అనేక రకముల పూజలు దాన ధర్మములు గావించుచు ఆహార నిద్రలు మాని ఆనంద ఆహారం అనే ఆరంగించుచు పరువులెత్తుకొని రాముని ఎదురుగా వచ్చి రాముని శిరస్సును ముద్దాడి చేయి పట్టుకొని పూజామందిరమునకు తీసుకొని పోయాను. జరిగిన విపరీతం ఆమె ఏమాత్రము తెలియదు. అమాయకురాలు నిరపరాధి అయిన కౌసల్య నిర్మల ప్రేమతో తెల్లని చీర కట్టుకొని వ్రతకంకణములు కరమలను ధరించి అత్యంత ఉల్లాసంగా తిరిగాడుచున్నందున రాముని ముఖం పరమ తేజముగా కనిపించెను. కౌసల్య తన మనసునున్న ఆనందం దాచుకొనలేక, నాయన రామ, నీ పూర్వీకులందరూ రాజర్షులు, పరమధార్మికులు, మహాత్ములు. వారందరి వలె నీవు కూడా దీర్ఘాయుష్మంతుడు కావలను, వారి వలె కీర్తిమంతుడు కావలను. నీ కీర్తి దిగ్గదాంతాలు వ్యాపించవలను. నాయన, నీ వంశోచిత ధర్మాన్ని ఎప్పుడూ ఏమరపాటునైనా మరువుగా తప్పక ఆచరించవలను అని ఆశీర్వదించుచు అక్షంతలు శిరస్సును చల్లి పక్కనే బంగారపీట వేసి, నాయన, రాత్రి అంతయు నీవు కూడా దీక్షను పూని ఉండుట చేతనే, ఉపవాస వ్రతం చేయుట చేతనే కొంత అలసి ఉండు. అందుపై కూర్చొని కొంత పలహారం చేయటం మంచిది అని కోరి తట్టలు సిద్ధముగా ఉంచి పెట్టియుండిన బంగారు పళ్ళెమును అందుకొను. తల్లి పడుచున్న ఆనందమును, ఆమె ప్రేమను ఒకవైపు గమనించి ఆ సమయమున ఆమెకు జరిగిన వార్త ఎట్లు తెలుపవాలని యోచించుచూ సిగ్గుపడి తల్లి సంతృప్తి కోసం ఆ పీటను తట్టను చేతితో తాకి, తల్లి, ఇప్పటి నుంచి నేను సువర్ణము ముట్టరాదు, బంగారు పీటపై కూర్చొనరాదు. తమరు ఆశీర్వదించిన నేను నమస్కరించి దండకారణ్యమునకు పోవలను, అనుజ్ఞకై వచ్చితినని తెలుపగా కౌసల్యకు అర్థం కాక, నాయన, కొన్ని నిమిషంలో పట్టాభిషేకం జరుగుచుండ దండకారణ్యం అను మాట చెప్పుటలో నాకేమీ అర్థం కావట్లేదు అని నవ్వులాటలాడుచున్నాడు నా కుమారుడని భావించి, నాయన, ఈ శుభ సమయమున నవ్వులాటకైనను ఇట్టి అశుభ పలుకులు ఆడరాదు. నా బంగారు తండ్రి అని క్షీరాన్నము తన వేళ్లతో తీసి రాముడు నోట్లో పెట్టాను. ఆ ప్రేమను, ఆమె ఆనందమును చూచి లక్ష్మణుడి కంటి నుంచి తనకు తెలియకుండా కంటి దారిలో కారదొడిగాను. వాటిని గమనించి కౌసల్య ఆశ్చర్యంతో, నాయన లక్ష్మణ, ఎందుకంత విచారమని దగ్గర చేర్చుకునగానే లక్ష్మణుడు పట్టలేక గోళ్ళలో నేర్చాను. కౌసల్యాదేవికి ఏమీ అర్థం కాలేదు. రాముని మాటలకు, లక్ష్మణుని విచారమునకు అయోమయ స్థితిలో మునిగాను.
రాముడు తల్లి చేతులు గట్టిగా పట్టుకొని, అమ్మా, మీరు విచారించవలసిన మాట ఇచ్చిన నేనొక మాట చెప్పుదును. మీరు విచారించనని మాట ఇచ్చినా నేనొక మాట చెప్పుదును. ఇది నాకును నీకును యావత్ వంశానికే సత్కీర్తిని తెచ్చినట్టుది. కావున నీవు ఏమి ఏ యోచనకు చోటివ్వక ప్రీతితో అంగీకరించవలసి ఉండును. నాన్నగారి ఆజ్ఞను నేను శిరసావించట నీకు కూడా సంతోషమే కదా. నాన్నగారు తమ్ముడైన భరతుని పట్టాభిషేకం చేయ నిర్ణయించిరి. నన్ను 14 సంవత్సరములు ధరణ్యకాండమునకు తాపస వేషమున పంపుటకు నిర్ణయించిరి. వారి ఆజ్ఞ నేను అంగీకరించి తమ ఆజ్ఞకే వచ్చితిని అని తెలుపగానే రామా అని కౌసల్య నేలకూలెను. ఏమీ ఈ విపరీతం, నా కోమలపుత్రుని కారడవులకు పంపుటాయా? అట్టి అపచారం నా రాముడు ఏం చేశాను? ఇది నిజమా? లేక రాత్రి అంతయు మేలుకొని ఉపవాసం సలిపి ఉండటి చేత నాకు పిత్తమై ఈ రకంగా పలుకులు నా నుండియే వెలువడుచున్నాయని తాను సర్దుకొనిచుండగానే కైకేయి మందిరంలో జరిగిన విషయం క్షణంలో అంతఃపురం అంతయు తెలిసిపోయాను. దాసీలు రోదలను చేయొచ్చు, ఎక్కడ చూసిన కంటి దారులు కార్చు. రామచంద్ర, మమ్మ విడిచి వెళ్ళకూడదని కౌసల్య మందిరకు వచ్చుచున్న గుంపును చూసి కౌసల్యకేమీయో అర్థం కాక ఆశ్చర్యంతో, దిగులుతో, దుఃఖంతో, లేవలేని స్థితిలో స్తంభించిపోయిన దేహంతో ఉన్మత్తురాలైన ఏమీ మాట్లాడక విషయం ఏం జరిగినదో తెలుసుకొనగు రాముని వడిలో చేర్చుకొని తల నిమురుతూ, నాయన, ఏమిటి ఈ వార్త? అసలు ఏమి జరిగిందని విశదముగా నాకు తెలిపి నా బాధను చల్లార్చము అని అడగగానే రాముడు కైకేయికి ఏనాడో మాట ఇచ్చిన వరములు పురస్కరించుకొని కైకేయి 2 వరములు నేడు కోరినదంట. అందులో ఒక వరము తన కుమారుడైన భరతునకు పట్టాభిషేకం, రెండవది నన్ను 14 సంవత్సరముల ధరణ్యకాండంలో పంపవాలని ఆడిందంట. ఇది జరిగిన విషయం అని రాముడు చెప్పగానే కైక అట్టి వరములు కోరిన దాన్ని నీవన్న కైకకు అమితమైన ప్రేమ కదా. ఆమె ఏనాటి అట్టి వరములు కోరదని నా భావం. పోనీ కోరినది రాజుగారికి పరీక్షించుటకై ఉండవచ్చును. అంత మాత్రమునకి ఇంత కంగారా? ఒకవేళ ఆమె కోరినచో నీ తండ్రి నిన్ను అరణ్యముకు పంపుటకు ఒప్పుకున్నా నేను నమ్మను. ఒక క్షణమైనా నిన్ను చూడక ఉండలేని నీ తండ్రి 14 సంవత్సరములు అరణ్యములో పెట్టినా ఏదో ఇది ఎంతయు నన్ను అయోమయ స్థితిలో పడవేయుచున్నది అని ఆమె జరిగిన సత్యమును నమ్మలేకపోవడం చూచి రాముడు తిరిగి చేతులు పట్టుకొని, అమ్మా, నా మాటను నమ్ము. నాన్నగారు మొదలే మాట ఇచ్చి తదుపరి ఆమె ఇట్టి వరము కోరగానే తన మాట తాను వెనుకకు తీసుకుంటకు ఆడిన మాట తప్పుటకు ఇష్టం లేక నన్ను వీడ్చుటకు అరణ్యమునకు పంపుటకు మనసొప్పక మహా బాధపడుచున్నారు. ఆ బాధలో అతను చూడలేకపోతున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ నుండియే వచ్చుచున్నాను. అతని ప్రజ్ఞలో లేడు. ఘోరమైన బాధ అనుభవిస్తున్నాడు. ఇది పరమ సత్యము. నవ్వులకై నన్నెంత బాధ పెట్టుటకు నేను అంత మూర్ఖుడను కాను. పితృవాక్యమును నిలబెట్టుటకై నేను తప్పక వెళ్ళక తప్పదు. తండ్రి ఆజ్ఞ తీసుకుని వచ్చి తిని ఇక నీ ఆజ్ఞ కావాలని అని పాదములు నమస్కరించాను. అంత రాముని చూచి కౌసల్య, రామా, ఏమి ఈ వికారభావం? ఎట్టి కిరాతకులకైనా ఇట్టి కోరిక కోరుదున కొన్ని నిమిషములలో పట్టాభిషిక్తుడు కానున్న నిన్ను అడవులకు పంపుట మానవ మాత్రం తలంచని తలపు కాదా? బ్రతికినంతకాలం నాకు బాధలేనా? ఎన్ని వ్రతములు చేసి కడకు కొడుకు లభించను కదా అని అనుభవించిన బాధలన్నిటినీ మరచి నా ముద్దు బిడ్డను చూసి ఆనందించుచుండినే ఏ సుఖమును నేను ఆశించలేదు. నా కుమారుడు చెంతన ఉండి చాలునని కోరితిని. దానికి కూడా నోచుకోలేని దాన్ని అయితిని కదా. కారాడవులకు పంపుటకే నేను కొడుకును కంటిన ఏ తల్లి అయినా కొడుకును కారాడవులకు పంపుట అంగీకరించిన నేనేం పాపం చేసి తిని? ఏ జన్మలో తల్లి బిడ్డలకు ఎడబాటు సలిపితునో నీకు ఉపనయం అయినది మొదలు నా కుమారుడు ఏ యువరాజు అవుతాడో అన్న భావం నాలో క్షణక్షణము ఏనాడు యువరాజు అవుతాడో అన్న భావం నాలో క్షణక్షణము ఉత్సాహంతో ఎదురు చూచుండెను. అట్టి నా కలలు కలలాయన, నా ఆశలైన అన్నీ అడియాసలైపోయినా నేను నీ కొరకే చేసిన పూజలు, వ్రతములు, హోమములు వ్యర్థములయ్యనా? నేనెంత పాపినైతిని? నిజంగా ఈ వార్త విని నా గుండె పగులుకున్నదెందుకు? నేనింక ఎన్ని దుఃఖముల పాలు కావాలనో కదా. నాకు చావు రాలేదు.
కాబోలు. ఇంత దుఃఖవార్త విని నా గుండె ఆడుచున్నది. ఇంతకు కాలం వస్తేనే చావు కూడా వచ్చును. నన్ను చూసి ఆ యముడు కూడా వదిలి వెళ్ళిపోచున్నాడు కాబోలు. యమలోకమునకు కూడా నేను అర్హురాలను కాను కాబోలు అని ఆ రామ ఎంతటి గతి సంభవించిన కింద పడి పొర్లుచు గుండెలను బాదుకుంటూ విలపించుచున్న కౌసల్యను రామచంద్రుడు చూడలేకపోయాను. చుట్టూ చేరిన దాసీలు రోదలను తన చెవులు బద్దలు చేయదొడగాను. రాముడు ఎవరితోని పెదవులెత్తి మాట్లాడలేదు. తల్లి సమాధానం చేయుచు తలను సర్దుతూ నేలలోని మట్టి తల్లి వంటి తగిలి ఉండగా దాన్ని శుభ్రపరుస్తూ సముద్రంలో పాతుకొని పోయిన గండ శిలవలే అలలకు కదలక మెదలక ఉండినట్టు రామచంద్రుడిని శోకమునకు గాని ఆనందమునకు గాని అతీతుడై నిలిచి ఉండెను. పట్టాభిషేకమునకు ఎట్టి తేజస్తో ఉత్సాహంతో సంసిద్ధుడై ఉన్నాడో అరణ్య జీవితం గడుపుటకు కూడా అట్టి ఉత్సాహంతో తేజస్సుతో సంసిద్ధుడై ఉన్నాడు. రాముడు మహా దీక్షాపరుడన్న మాట కౌసల్య కూడా తెలుసును. రాముడు ఆడిన మాట తప్పడనియు తండ్రి ఆజ్ఞ జవదాటడు కూడా కౌసల్యకు తెలుసును. దానికి ఎంత విలపించినను రాముడు వెనుకకు తిరగడనియు అరణ్యమునకు తప్పక వెళ్ళుననియు పూర్తిగా తెలుసుకొని రామునికి అడ్డు చెప్పుటకు తాను ఏమాత్రం ప్రయత్నం చేయక మనస్సును గట్టి చేసుకొని, నాయనా మన వ్రాత ఇట్లుండిన ఎవరినని ప్రయోజనం ఉండును అనియు మనమేలనకే దైవ నిర్ణయం ఎవ్వరూ కాదనలేరు. నాకేనాడును ఈ అయోధ్యలో అంతఃపురంలో సుఖం లేదు, నేను అనుభవించను లేదు. కాన నా కుమారుడు స్థానమునందే నా సుఖమున్నది. కాన నేనును నీ వెంట వత్తును, గొనుపొమ్ము అని లేవ ప్రయత్నించాను. అంత దాసీలు ఆమెను పట్టుకొని ఆంచుకొని వాదాచుతూ కూర్చుండబెట్టిరి. కౌసల్య మాటలు వింటూ ఆమె బాధను చూస్తున్న లక్ష్మణుడు తన మనసులో భావములు అణుచుకోలేక మహా ఉగ్రుడై చేతులు కట్టుకొని కౌసల్యాదేవిని చూచు, ఓ పూజ్యురాల, ఒక ఆడదాని మాటలకు లోబడి రాముడు రాజ్యమును వదులుకొని అడవుల పాలు కావటం నేను ఎంతనూ అంగీకరింపను, సహింపను. తండ్రిగారు వృద్ధులవుట చేత మనసు స్థిమితం లేక పైగా విషయలోలుడు అవుట చేత కైకేయి ప్రేరణ దాసుడై మన్మథ పారవస్యంలో పడి ముందు వెనుక ఆలోచించక ఏమైనా ఆజ్ఞాపించగలడు. అట్ని ఆజ్ఞలన్నీ మనం పాటించరాదు. నిత్యానిత్య పరిజ్ఞానం లేని స్థితిలో ఉన్న రాజు కాజాలడు. అట్టి వారి ఆజ్ఞ కాజాలదు. కాకుండా రాజ్యంలో కూడా ఉండక అడవులకు వెళ్ళవలసినంత మహాపరాధం రాముడు ఏమి చేసెను? రామునికి శత్రువులు కానీ అపరాధం చేసి శిక్ష అనుభవించుతున్న కిరాతకులు కానీ లేరు. అట్టివారు సైతము రాముని చూపునందైనా దోష పరిహారం చేసి ఎరుగరే. ఏ ఒక్క దోషము ఎన్నడూనూ రాముని ఆపాదించి ఎరుగరే. అటువంటి నిరాపరాధిని నిర్మల చిత్తుడిని పవిత్ర పుత్రుడు అడవులకు వెళ్ళగొనుటలో ఏ రాజుకు అధికారం లేదు. రాముడు రుజువర్తండు, జితేంద్రియుడు, ఎట్టి శత్రువులైనను అతడు ఆదరించెను. అట్టి సుపుత్రుణ్ణి ఎట్టి తండ్రి అయినను అడవులకు వెళ్ళగొట్టున. అందులో మహాధార్మికుడు, పవిత్ర వీరుడు, సత్యధర్మ ప్రవర్తుడు అయిన రాజు ఇట్లు ఆజ్ఞాపించిన. దీన్ని బట్టి చూడ దశరథునకు మతిభ్రమణం మయుండవచ్చును, లేదా మన్మథ పరవశుడు అయ్యుండవచ్చును. ఈ రెండు స్థితుల్లో ఉన్నవారి ఆజ్ఞ ఆచరణ యోగ్యం కాజాలదు. పిచ్చివాని వలె ఏమియో తెలియని పిల్లవాని వలె ప్రవర్తించుచున్న రాజు మాటలను మన్నించని అవసరం లేదు. రాజనీతిని మరచి లోకరీతిని విడిచి పుత్రవాత్సల్యమునకు స్వస్తి చెప్పి ఉన్మత్తుడై చిత్తముగా స్వేచ్ఛను వదిలి సంచరించే దశరథుని ఆజ్ఞ పాటించలో నేను అంగీకరింపనని లక్ష్మణుడు అంటూ రాముని వైపు తిరిగి చేతులు కట్టుకొని, రామా, నన్ను మన్నింపుము. ఈ విషయం ఇతరులకు తెలిసే లోపే నీవు రాజ్యాన్ని స్వాధీనం చేసుకునుము. నేను ధనుర్ధరుని అయ్యి నీ వెంట ఉందును. నా ధనస్సు పూజించుటకే లేదు. అయోధ్య నగరము నిన్ను ఎదిరించే వారిని దండించుటకే ఈ ధనస్సు ఉన్నది. అట్లు ఎదిరించి వారు అయోధ్యలోనే లేరు, ఎందెందునూ లేరు. అట్లుగాక నిన్ను ఎదిరించడమే జరిగిన నా తీక్షణ బాణములకి మహానగరం నిర్మానుష్యమైపోగలదు. వేయొకటి భరతుడు, అతని హితము కోరే ఇంకా ఎవరైనాను కానీ నా మీద వచ్చినట్లయినా వారందరినీ నాశనం చేతును. కైకేయి ప్రోత్సాహం వల్ల
దశరథ మహారాజుకే శత్రుత్వం వహించి మనపై వచ్చిన ఆయనను కూడా లెక్క చేయను, అతన్ని బంధించి చెరచాలలో ఉంచును అని ఇంకా ఏమేమో చెప్పబోతున్న లక్ష్మణ్ చూచి రాముడు, లక్ష్మణ, మాటలు మితిమీరుచున్నవి. నా ఇష్టమును ఎవరూ కాదనలేరు, నా సంకల్పం ఎవరూ మార్చలేరు. నేను అడవికి తప్పక వెళ్ళక తప్పదు. నా పైగల ప్రేమతో నీవి నా ఎడబాటు వరించలేక ఇట్లు మాట్లాడుచున్నావు. శాంతము సర్వమునకు రక్ష. నీవు శాంతము వహించు. తండ్రిని కానీ సోదరుడైన భరతుని కానీ ద్వేషించకు. వారు పవిత్రులు, నిర్మల చిత్తులు. కైక కూడా పరమ పవిత్రురాలు, పూజ్యురాలు. ఆమె కోరిన కోరికయందు కూడా ఎట్టి దోషమూ లేదు. తన కొడుకైన భరతుని కంటేను నన్ను అధికంగా ప్రేమించెను, చెంత చేర్చెను, ఆదరించెను, ఆడించెను, ఆనందించెను. అట్టి దేవి ఈనాడు ఇట్టి లోక విరుద్ధమైన కోరికను కోరిందన్న ఇందులో ఏదొక అంతర్ధానము లేకపోలేదు. ఇది దైవ నిర్ణయమే కానీ పురుషాహంకారం ఏమాత్రం కాదు. శాంతమును వహించి ముందు జరిగిన దాన్ని విచారించమని బోధించెను. అంత లక్ష్మణుడు రామునకు నమస్కరించి, రామా, నీకు రావాల్సిన రాజ్యం ఏ హేతు వలన కైకేయీ దేవి తమ కుమారునకు కట్టపెట్టదల్చెను? ఏ ధర్మం ఏ బలము చూసుకొని అట్లు చేసిన? జ్యేష్ఠపుత్రుని లేని అధికారం ఏ పుత్రునికున్నది? మీరు ప్రేమ చేయటు మూర్ఖపు ఆజ్ఞలను సహితం శిరసావహించుచున్నారు. కానీ మీరెన్ని చెప్పినను నేను సమ్మతింపను అని కౌసల్య వైపు తిరిగి, ఓ దేవి, నేను నిజంగా రామానురక్తుడిని, సత్య ప్రమాణం చేసి చెప్తున్నాను. రాముణ్ణి విడిచి నేను ఒక్క నిమిషం కూడా నిలవను. రామునికి ఒకవేళ రాజ్యకాంక్ష లేక అడవలయందే నివసించుట ప్రీతిగా తోచినా నేను కూడా అతనితో వెళ్ళుదును. అతని అడుగుజాడలను అనుసరింతును, అతని నీడవలే చూసుకుందును. అతడు ఆజ్ఞ చేసిన మంట అగ్నిలోనైనను ఆనందంతో దుముకును. రామాజ్ఞ తప్ప అన్యుల ఆజ్ఞను నేను చెవి ఎందైనను వేయను. అమ్మా, మీ దుఃఖమును నేను చూడలేను. మీ కుమారుడైన రామచంద్రుడు నాకు ప్రాణంతో సమానం. అట్టి ప్రాణమును వీడి ఉండుటకు ఎట్టివాడైనను అంగీకరించడు కదా అని లక్ష్మణుడు చెప్పుచున్న పలుకులకు కౌసల్య కొంత శాంతిని చేకూర్చున్నది. లక్ష్మణ్ణి తల నిమురుతూ, కుమారా, నీ ప్రేమ నన్ను ఎంతగానో సంతోషపెట్టుచున్నది. నాకు నీ వచనములు మహాబలముగా నంది ఉన్నవి. నీ బోటి సోదరుడు లోకమును అరుదు. ఇట్టి పుత్రరత్నమును కన్న తల్లులు మహాపవిత్రులని లోకులు తలంతరు. కానీ మేమెంత పాపం చేసితమో మాకు ఈ బాధ మాకు తప్ప అన్యులకు అర్థం కాదు. రాముడు తన పట్టును వేడాడు, అతను వెళ్ళక తప్పదు. కాన నన్ను కూడా మీతో కొనిపోండు అని విలపించింది కౌసల్య. లక్ష్మణ్ చూస్తూ రామచంద్రుడు, తమ్ముడా, నీకు నా మీద ఎంత అనురాగం ఉన్నదో నేను ఎరుగును. నీ పరాక్రమము, బలము, ప్రభావం కూడా నాకు తెలియంది కాదు. సత్యస్వరూపములు తెలుసుకోనలేక తల్లి అయిన కౌసల్య మహా దుఃఖము అనుభవిస్తుంది. అంతేకాక కన్న కడుపౌట చేత ఇట్టి బాధ కూడా సహజమే. కానీ సకల పురుషార్థములు ధర్మమే మూలము. ధర్మము సత్యం మీదే నిలిచి ఉన్నది. సత్యము లేక ధర్మము నిలువజాలదు. సత్య ధర్మములు రెండును అవినాభావ సంబంధం కలవే. పితృవాక్య పరిపాలన చే నాకిప్పుడు సత్య ధర్మములు రెండూ సమకూర్చున్నవే. తల్లిని కానీ తండ్రిని కానీ పెద్దలైన గురువులకు కానీ మాట ఇచ్చిన తర్వాత ధార్మికుడైన వాడు ఎన్నడూ తప్పకూడదు. అందువలన పితృఆజ్ఞను నేను అతిక్రమించలేను. నన్ను ఆజ్ఞాపించింది కైకేయి కాదు, పితృఆజ్ఞను ఆమె నాకు అందించినది. అట్లు అందించుట అతని సన్నిధి అందే కనుక దాన్ని శిరసావహించవలసిందే. అట్లు పితృఆజ్ఞయే కాకుండా నా కైకేయీదేవి పితృ ఆజ్ఞగా నాకు తెలుపుచుండినప్పుడు తండ్రి ఇది నా ఆజ్ఞ కాదు అని చెప్పి ఉండొచ్చు కదా. అట్లు చెప్పక ఊరక విలపించుచుండెను కనుక అతను అంగీకరించినట్లే. కానీ నేను నా సంకల్పం మార్చుకొనుటకు వీలు లేదు. నీ ఊరక భయంకరమైన క్షత్రియ ధర్మం మీదకి నీ బుద్ధిని పోనీయవద్దు. కౌర్యము వీడి నా పద్ధతిని అవలంబింపము అని లక్ష్మణుని చెంత చేరి విచారంతో కుంగిపోచున్న అతని వీపుని నిమిరి పరమ శాంతంతో ప్రేమ వచనములతో ఓదార్చుటకు పూనుకొను. ఓకే మాస్టర్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.